హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏష్ మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో పీతల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను లైవ్ పీతల్ని తీసుకున్నానండి. చూడండి, తాళ్ళతో కట్టేశారు పీతలు అనేవి. పీత ఒకటి మూవ్ అవుతుంది చూడండి. 19.4 సెకండ్స్ దగ్గర పీత కదిలిందండి. ఏంటి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తున్నారా? ఓకే, సో లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పీతలు అనేది ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న పీతల్లో పసుపు, ఉప్పు, అదేవిధంగా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని క్లీన్గా వాష్ చేసుకోవాలండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ యాడ్ చేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అందులో టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సో మంచిగా మనకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసుకోవాలండి. పీతల్ని యాడ్ చేసిన తర్వాత ఒక 7 to 10 మినిట్స్ వరకు ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయ్యి మంచిగా పీతలు అనేవి కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. సో అదేంటంటే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనం వేసిన స్పైసెస్ అన్ని కూడా ఈ ముక్కలకు అంతా పట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు నచ్చినట్లయితే ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు అండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. వాటర్ అనేవి మన ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. కొంచెం పులుసుగా ఉండాలా లేదంటే గ్రేవీగా ఉండాలనేది మన ఇష్ట ప్రకారం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుందామండి. నేను నూరిన గరం మసాలాని యాడ్ చేశాను. మీకు మార్కెట్లో దొరికే మసాలాలైనా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.